చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ, కోడిగుడ్డు కూర ఎంత బాగుంటుందో. ఈరోజు చపాతీ కోడిగుడ్డు కూర చేశానండి. ఎంతో టేస్టీగా ఉంది. మీకు ఒకసారి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కోడిగుడ్డు కూర చేసే విధానాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి, మర్చిపోతాను ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్ కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ కోడిగుడ్డు కూర చేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొంచెం చపాతీలో కానీ ఏదైనా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఇలా ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ త్వరగా ఎర్ర కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం బాగా వేసుకోవాలి. కొంచెం బాగా ఎర్రగా వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇంకొంచెము బాగా ఎర్రగా వేయాలి. మ్యాగీ మసాలా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తున్నాం. కారం తక్కువ వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆనియన్స్ వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కారం తక్కువ వేసుకున్నాం. ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 5 minutes పచ్చిగా కలుపుకున్నాక బాగా నీట్గా కలుపుకోవాలి. ఒక 5 minutes ఇట్లా వేస్తే పోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీలకు కానీ అన్నంలకు కానీ ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ గ్యాస్. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్ చపాతీతో ఎలాగుందో మా అమ్మకి తినిపిస్తున్నాను. ఎట్లుంది మా బాగుందా? చూడండి ఫ్రెండ్స్, అన్నంలో కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్,
అన్నంలో ఎంత బాగా కనిపిస్తుందో, తింటే ఎంత రుచిగా ఉంటుందో మీరు ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.